నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద పిల్లల జీవితాలు మార్చేలా తెలంగాణ విద్యా విధానం, విద్యాశాఖను తీసుకోవద్దు అని కొందరు సూచించిన నావద్దనే పెట్టుకున్నా, ఏటా 200 మంది టీచర్లను విదేశాల్లో అధ్యయనానికి పంపిస్తాం. గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపాధి హామీతో పొలాల పునరుద్ధరణ, వర్షాలకు దెబ్బతిన్న భూముల్లో పనులు, ప్రభుత్వ నిర్ణయం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు. ఆకాశమెత్తు విజయాలకు మార్గం విద్య, విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకోవడమే గురువులకు గొప్ప బహుమతి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అక్కా చెల్లెళ్లకు మీరేవంతన్న కానుక అనే పేరుతో ఎస్హెచ్జి సభ్యులకు ఉచిత చీరల పంపిణీ పథకం. మహబూబాబాద్, కొత్తగూడెం, కోదాడ, నర్సంపేట పలుచోట్ల అన్నదాత అవసరాన్ని దోచుకుంటున్నారు. యూరియాపై అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు ఒక్కో బస్తాపై 150 నుంచి 200 వరకు పెంచి విక్రయం చేస్తున్నారు. భారత్, రష్యాలకు దూరమయ్యాం, అవి చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి. ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. క్రీడా వార్తలు. మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో థాయిలాండ్పై భారత్ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. నేటి సూక్తి. కష్టంలో సహాయం చేసిన వారు సామాన్యుడైన కూడా దేవుని కంటే గొప్పవాడు. ఆరోగ్య చిట్కా. పప్పులు రాజ్మా వంటి పప్పు ధాన్యాలు, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన కోటలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి? జవాబు మహారాష్ట్ర. నేటి జీకే ప్రశ్న. ఇటీవల మహిళల చెస్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. ఇటీవల మహిళల చెస్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు? ఇంతటితో వార్తలు సమాప్తం.